హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్గా 2 రకాల ప్రసాదాలు అమ్మవారికి ఎలా చేయాలి ఏంటనేది ఈజీగా మీకు చేసి చూపిస్తాను. ఇవి మొక్కజొన్నలతో చేశాను. శ్రావణ మాసం అందరూ కూడా కొంచెం పూజలతోని బిజీగా ఉంటారు కదా, ఇలా చేశారనుకో చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఎలా ఏంటి దీని ప్రాసెస్ అంతా మీకు చెప్పే ముందు నా ఛానల్ని ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొక్కజొన్నలన్నీ ఈ విధంగా అన్నీ ఒలిసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల మొక్కజొన్న గింజలు తీసుకోవాలి. ఇవి లేతగా ఉంటే చాలా బాగుంటుంది, స్వీట్ అనేది వచ్చేస్తుంది గారెకు. తర్వాత మన కారాన్ని తినేదాన్ని బట్టి వెండిమిర్చి వేసేసుకోండి. కొద్దిగా బెల్లం ముక్క, ఇది ఆప్షనల్ మాత్రమే. కొన్ని గింజలు ఏంటంటే తీపిదనం ఉండవు కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొద్దిగా జీలకర్ర వేసేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని దీన్ని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, లేత గింజలు తీసుకున్నాను కాబట్టి మనకు పిండి కూడా చాలా జారుగా వస్తుంది. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా పిండి జారుగా వస్తే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తీపిదనం ఉన్న గింజలు అయితేనండి, లేతగున్న గింజలు అయితేనే ఇలా జారుగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక సగం కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఇలా బియ్యపిండి వేసేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. ప్రసాదాలు కాబట్టి నేను ఉల్లిపాయ లేదంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అలా ఏమీ వేయట్లేదు. మామూలుగా అయితే మనం అవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అలా అన్నీ వేసేసుకోవచ్చు, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మొత్తం వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీన్ని మనం చేతితోనైనా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ గారె లెక్క చేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈజీగా 2 రకాలండి. ఇంకో విధంగా ఏంటంటే ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ రాసేసి దీన్ని గారె లెక్క అదుముకోవచ్చు. ఇలా అయితే కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవటమే. మనం బియ్యపిండి కొంచెం వేసాము కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. అసలు ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు, చాలా తక్కువ పీల్చుకుంటుంది. అదే బియ్యపిండి వేయకుండా వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. ఇప్పుడు లేత తీసుకున్నాం కాబట్టి తీపిదనం కూడా బాగుంటుంది. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోండి. ఇలా ఒక రకం ప్రసాదం అయిపోయింది కదా. ఇప్పుడు 2వ రకం ఏంటంటే ఇవి మొక్కజొన్న కుడుములండి. కుడుములు అనేది ఇంక అసలు వితౌట్ ఆయిల్ అనేది అస్సలు ఉండదు. దీంట్లో 1 కప్పు మొక్కజొన్న గింజలు తీసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. ఇది కూడా కొద్దిగా జీలకర్ర వేసేసుకొని మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎప్పుడైనా ఇవి మొక్కజొన్నలు అనేది ఎంత మెత్తగా వస్తే పిండి అంత బాగా పొంగుతూ వస్తాయండి అప్ప. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది కూడా జారుగా ఉంటుంది పిండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో సగం కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. 1 కప్పు మొక్కజొన్న గింజలకు సగం కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే నాకు సరిపడ వచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని అంతా కలుపుకొని ఇలా కలిపినప్పుడు కొంచెం పిండి గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయినప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలన్నా నానబెట్టుకోవాలండి. అలా 10 నిమిషాలు నానబెడితే ఏంటంటే మనకు బొంబాయి రవ్వ అనేది దాంట్లో నీళ్లు పీల్చుకొని మెత్తగా వచ్చేసి బాగుంటుంది. తర్వాత అది కొంచెం గట్టిగా అవుతుంది. ఎప్పుడైనా బొంబాయి రవ్వ పీల్చుకుంటుంది కాబట్టి గట్టిగా అవుతుంది. కాబట్టి కొంచెం వాటర్ పోసేసుకొని కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 ఇడ్లీ ప్లేట్లను తీసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా అనుకున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్న కుడుములాగా చేసుకోవచ్చు అన్నట్టు ఈ ప్లేట్ తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా నెయ్యి రాసేసుకొని అన్నీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యినంతా.
తర్వాత ఇందులో చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ అటు మధ్యలో పెట్టేసుకొని కుడుముల లెక్క చేసేసుకోవాలి. పొంగుతూ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇలా మొత్తాన్ని ఒక ప్లేట్ని తయారు చేసుకున్న తర్వాత ఈ చిన్న చిన్నవి వద్దు అనుకుంటే మన చాయిస్ ఇలా ఇంకో ప్లేట్లో కూడా చూపిస్తున్నాను. ఇవైతే ఇడ్లీ లెక్క ఉంటాయి, లేదంటే కుడుములు మనం ఏదంటే అది అనుకోవచ్చు. దీన్ని కూడా నెయ్యి రాసేసి ఇలా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని దీంట్లో కొంచెం పిండి తీసుకొని కొద్దిగా మరీ పలచగా ఉన్న బాగుండవండి, కొంచెం మందంగానే అదుముకోవాలి. ఇప్పుడు ఈ 2 ప్లేట్లను ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక 10 నిమిషాలన్నా దీన్ని ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చిన్న చిన్న కుడుములు రెడీ అయిపోతాయి. ఇవి అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు చట్నీ అవసరం లేదు. నేను విడిగా మీకు చట్నీతో బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఈ విధంగా చట్నీ చేశాను. అదే ఇప్పుడు అమ్మవారి నైవేద్యం కాకుండా ఇలా చట్నీతో చేసుకోవచ్చు. కాంబినేషన్ అనేది చట్నీతో బాగుంటుంది. చూసారు కదండి, ఇలా కుడుములు కూడా రెడీ అయిపోయినాయి. 2 రకాలుగా ఈ విధంగా ఈసారి చేసి మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ వంటలు, ఎండు పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.